హాయ్ అండి, నమస్తే. దేవి నవరాత్రులకు సందర్భంగా శుభాకాంక్షలు అండి. మొన్న మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి ప్రసాదం చూసాం, రెండవది గాయత్రీ దేవి ప్రసాదం చూసాం. ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి ప్రసాదం, లలితా త్రిపుర సుందరి ప్రసాదం చూద్దామండి. అన్నపూర్ణాదేవి ప్రసాదం కోకోనట్ రైస్ అండి. లలితా త్రిపుర సుందరి ప్రసాదం అల్లం గారెలండి. ఈ రెండు చూద్దాం. రైస్ హాఫ్ కప్పు ఉడకబెట్టుకున్నాను, అంటే నేను లైట్గా కొబ్బరి నూనె వేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. పచ్చి కొబ్బరి తురుము అండి, పల్లీలు, జీడిపప్పు, సాల్ట్, ఆవాలు, పావు స్పూన్ మినపప్పు, పావు స్పూన్ శనగపప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి, కోకోనట్ ఆయిల్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. స్టవ్ ముట్టించి పాన్ పెడుతున్నానండి. చాలామంది కొబ్బరి పాలు అన్నమన్నా కోకోనట్ రైస్ అన్నా ఒకటే అనుకుంటారండి, కానీ కాదండి, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. ఈ కోకోనట్ రైస్కి మనం కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడతాం, కొబ్బరి పాలకి పాలు ఎక్కువ వాడతాం. చూడండి, పోపుకి నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ రైస్లో కూడా 1 స్పూన్ వేసి కలుపుతానండి. రైస్లో పావు స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నానండి. ఇలా కలపడం వల్ల పొడి పొడిగా వస్తుంది. పోపుకి ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు 1 పావు స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, శనగపప్పు 1/2 స్పూను, మినప్పప్పు, జీడిపప్పు అండి. కొంచెం వేగాక పచ్చిమిర్చి తురుము వేస్తున్నానండి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము. నేను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కొబ్బరికాయలు సగం చుప్ప తీసుకున్నాం కదండి, తురుము పెట్టుకున్న దీనిలో ఆ పోపులు వేసుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కోకోనట్ రైస్. రైస్లో సాల్ట్, కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకున్నాం కదండి, నేను వేసేస్తున్నా. ఒక పావు స్పూన్ షుగర్ వేస్తున్నానండి. కొబ్బరికి షుగర్కి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేస్తున్నానండి. మనం పోపులో హాఫ్ వేసామండి, ఆ మిగతా కోకోనట్ తురుము కూడా వేసేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా అయిపోయింది కూడా కోకోనట్ రైస్. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి కూడా ఆప్షన్ అండి, నేనైతే నెయ్యి వేస్తాను. అన్నీ సిద్ధం చేసుకుంటే ఒక 2-3 మినిట్స్లో మన కోకోనట్ రైస్ అయిపోయింది. చాలా సింపుల్ అండి. నేను పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు లలితా త్రిపుర సుందరి అమ్మవారికి కావాల్సిన ప్రసాదం అల్లం గారెలండి. స్టవ్ ముట్టించి పాన్ పెడుతున్నాను. దీనికి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఒక 1/2 కప్పు మినపప్పు 4 అవర్స్ ముందుగా నానబెట్టి రుబ్బు పెట్టుకున్నానండి నేను. ఇందులో సాల్ట్ వేసాను. చూసారా, అల్లం తురుము వేస్తున్నాను. అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము. కొంచెం చిన్న సైజులో తట్టేసుకుందాం. చేతితోనే వేసేసుకుందామండి. ఒకవేళ మీకు చేతితో రాకపోతే పాత ట్రెడిషనల్ ఉంది కదండి, క్లాత్ మీద గారెలు చేసుకోండి. ఈ చిన్న చిన్న గారెలు కాబట్టి వచ్చేస్తాయండి, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి ఆయిల్ కారిందో లేదో చూసుకున్నామండి. కారిపోయిందండి. కర్రకర్రలాడే అల్లం గారెలు అయిపోయినాయండి, త్వరగానే అయిపోయినాయండి. డిష్ అవుట్ చేసుకుందామా. లలితా త్రిపుర సుందరికి ఇష్టమైన అల్లం గారెలండి.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా, నామరాలకించవమ్మా, విశ్వైకనాథుడేవి చేయనంట, నీ వాకిట ముంగిట నిలుచుండునంట, అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.